ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును గాక. నేటి దినవాక్యము 55వ దావీదు కీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో భారభరితమైన హృదయముతో భారముతో మనము చింతలో ఉంటూ ఉంటాం. మనలను ఆదుకునేవారు ఎవరూ లేరని, మనల్ని ఓదార్చేవారు ఎవరూ లేరని అనేక సందర్భాలలో కన్నీరు కారుస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో మీ చింత యావత్తును ఆయన మీద మీరు వేసినప్పుడు ఆయన మిమ్మును ఆదుకుంటాడు. నీ భారమును తొలగించి నేడు ఈ యొక్క వాక్యము వినిచినటువంటి నీ జీవితములో సంతోష సమాధానములో దేవుడు కలగ చేయనుగాక. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నా కన్నీరు తుడిచివేయబడుతుందా, లేకపోతే నా భర్త మారుతాడా, నా పిల్లలు మారుతారా, నా పరిస్థితులు మారుతాయా, నా బాధలు నా భారము తొలగించబడుతుందా అని అనేక రకాలైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. మన జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు వచ్చినప్పటికీ మన మధ్యలో ఉండి మనలను విడిపించగలిగిన శక్తిగల దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయములో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భూమి మీదకు రావతారిగా ఎందుకు వచ్చాడు అనంటే మన భారమును తొలగించటానికి. మన భారము తొలగించబడాలి అనంటే మనం దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు వరకు బైబిల్ చదవటానికో ప్రార్థన చేయటానికో నీకు సమయం లేకపోవచ్చు, కానీ ఈ దినమే ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, నా భారం అంతా నీ మీద వేస్తున్నాను, నాకున్న కన్నీరంతా నీకు ఇచ్చేస్తున్నాను, నాకున్న కష్టం అంతా నీ పాదములు ఎద్ద పెడుతున్నాను, నేను దేని గురించి టెన్షన్ పడను ప్రభువా, నేను నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా అని నీవు నీ సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఆయన మనలను ఆదుకొని మన జీవితంలోనికి ముందుకు నడిపిస్తాడు. మీకు సంపూర్ణమైనటువంటి విశ్రాంతినిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, ప్రేమగల రాజా, మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మేకులతో గాయపరచబడ్డ నీ పాదముల చెంత భరించలేని మా చింతలన్నీ మా భారములన్నీ కుమ్మరిస్తున్నాము తండ్రి. దయచేసి మా కష్టాలన్నిటినీ పూర్తిగా మార్చివేసి నూతన జీవితంలోనికి మమ్మలను ప్రభా నడిపించమని మిమ్మలను వేడుకుంటున్నాం. మా భారములన్నిటి నుండి విడిపించి మాకు విశ్రాంతిని కలుగచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప.